హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వన్స్ ఈ ఉద్యోగాలకి మీరు సెలెక్ట్ అవుతే 60,000 ప్లస్ వరకు అయితే శాలరీ అనేది వస్తుంది. లైఫ్ సెట్ అయ్యే ఉద్యోగాలు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. దాంతోపాటు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను. సో మీరు ఎక్కడైనా స్కిప్ చేస్తే మర్చిపోతారు కాబట్టి స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. డిస్క్రిప్షన్లో దీని యొక్క పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటు టెలిగ్రామ్ గ్రూపు, టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను. అక్కడ జాయిన్ అవ్వండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ క్వాలిఫికేషన్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. చూసి వెళ్ళిపోకండి. ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల సో మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది, మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ అనేవి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకిచ్చే ఈ నోటిఫికేషన్లో సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలను అయితే రిక్రూట్ చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ. ఏంటన్నా ఢిల్లీ నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్కి మనం ఎలిజిబుల్ అంటే, సో డిఎస్ఎస్ఎస్బి నుంచి వచ్చిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మనం ఎలిజిబుల్. సెక్షన్ ఆఫీసర్ హార్టికల్చర్ వచ్చేసరికి 89 తీసుకున్నారు. అదేవిధంగా సెక్షన్ ఆఫీసర్ న్యూఢిల్లీ మున్సిపల్ వచ్చేసరికి 19 తీసుకున్నారు. టోటల్గా 108 వేకెన్సీస్ అయితే ఈ రిక్రూట్మెంట్లో భాగంగా నాకు రిక్రూట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్. ఓకేనా, ప్రతి సంవత్సరం ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా రిలీజ్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే dssbonline.nic.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకోవడానికి 9th జనవరి 2024 నుంచి 7th ఫిబ్రవరి 2024 వరకు అయితే అవకాశం అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీలో ఎవరికైనా ఆన్లైన్ అప్లికేషన్ వీడియో కావాలి అనుకున్నట్లయితే ఎస్ అని కామెంట్ చేయండి. సో నెంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ ఎక్కువ వచ్చినట్లయితే నేను ఖచ్చితంగా అయితే వీడియో అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో రిక్రూట్ చేసిన ఉద్యోగాలు సెక్షన్ ఆఫీసర్ హార్టికల్చర్. ఇదే డిఎస్ఎస్బి నుంచి చాలా రకాల నోటిఫికేషన్స్ అయితే ఇచ్చారు. వాటికి సంబంధించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నోటిఫికేషన్ సంబంధించి అయితే మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ రిక్రూట్మెంట్కి మీరు అప్లికేషన్ చేసుకోవాల్సింది ఆన్లైన్లో మాత్రమే. సో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ సెక్షన్ ఆఫీసర్ మనకు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలో అంటే ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఢిల్లీలో 89 ఉన్నాయి కదా. ఇందులో అన్రిజర్వ్లో 40, ఓబీసీలో 25, ఎస్సీలో 13, ఎస్టీలో 6, ఈడబ్ల్యూఎస్లో 5 అయితే ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్లో ఇచ్చిన ఉద్యోగాలకు అన్ని క్యాస్ట్ల వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ కానీ సైన్స్ విత్ బాటనీ యాజ్ ఎ సబ్జెక్ట్ కానీ. ఫ్రెండ్స్, ఎవరైతే బీఎస్సీ బాటనీ చేసిన క్యాండిడేట్స్ ఉంటారో, లేకపోతే బీజెడ్సీ చేసిన క్యాండిడేట్స్ ఉంటారో, సో ఎవరైనా క్యాండిడేట్స్ ఉండి లేదా అగ్రికల్చర్ చేసిన క్యాండిడేట్స్ ఉంటారు అంటే నాట్ ఓన్లీ ఫర్ అగ్రికల్చర్ క్యాండిడేట్స్, సైన్స్ సబ్జెక్ట్స్ చదివిన వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, నిల్. ఓకేనా, ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే 35,400 రూపాయల గ్రేడ్ పేనే వస్తుంది. మిగతా అన్ని అలవెన్స్లు కలుపుకొని ఆల్మోస్ట్ 60,000 వరకు అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 నుంచి 27 వరకు ఉన్న అన్రిజర్వ్డ్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. 30 వరకు ఉన్న ఓబీసీ వాళ్ళు, 32 వరకు ఉన్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికైతే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, దాంతోపాటు మనకు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్లో మనకు ఆల్మోస్ట్ 19 ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నాం చెప్పా కదా. సో అందులో అన్రిజర్వ్లో 2, ఓబీసీలో 8, ఎస్సీలో 4, ఎస్టీలో 2, ఈడబ్ల్యూఎస్లో 3 ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఉండవలసిన మినిమం క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ కానీ సెకండ్ క్లాస్ కానీ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్నమెంటల్ అగ్రికల్చర్ కానీ ల్యాండ్స్కేపింగ్ ఇన్ గవర్నమెంట్ కానీ. అంటే వీటికి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు. వీటికి కూడా సేమ్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే వీటికి ఏజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. 18 నుంచి 32 వరకు ఉన్న అన్రిజర్వ్డ్ వాళ్ళే, 35 వరకు ఉన్న ఓబీసీ వాళ్ళు, 37 వరకు ఉన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ చేసుకోవడానికైతే అవకాశం ఇచ్చారు. ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. dssbonline.nic.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ చేసుకోవడానికి ఎవరైతే ఆల్ క్యాస్ట్ ఉమెన్ క్యాండిడేట్స్ కానీ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్వీస్ మెన్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎలాంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే కేవలం 100 రూపీస్ అనేది ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. దట్టు అది కూడా ఆన్లైన్లో ఫీ పే చేయాలి. సో ఫ్రెండ్స్, వీటికి ఒకవేళ మీరు అప్లికేషన్ చేసుకుంటే మనకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే టైర్ 1 ఎగ్జామ్, టైర్ 2 ఎగ్జామ్, 2 టైర్ ఎగ్జామినేషన్ అయితే
కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టైర్ 1లో వచ్చేసరికి మనకు 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి. సో 200 గ్రాండ్ టోటల్. ఇందులో మనకు వచ్చేసరికి జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, ఆర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఫ్రెండ్స్ ఇవి 200 మార్క్స్కి అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్ వీటికి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్లయితే విజన్ అప్డేట్, ఓకేనా, విజన్ అప్డేట్ అని మనకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్, అది మనదే. సో మరి దాంట్లో రిజిస్టర్ అయిన తర్వాత జాబ్స్ అకాడమీకి సంబంధించిన సపరేట్ ట్యాబ్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. టైర్ 2 వచ్చేసరికి కంప్లీట్గా సబ్జెక్ట్ రిలేటెడ్, ఓకేనా, హార్టికల్చర్ రిలేటెడ్ ఉంటుంది. సెక్షన్ బి వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్ రిలేటెడ్ ఉంటుంది. ఇది కూడా 200 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. సో మీకు సెలెక్షన్ కూడా ఈ టైర్ 1 టైర్ 2లో వచ్చిన ఎగ్జామినేషన్లో ఆధారంగా, ఓకేనా. టైర్ 1 అనేది మీకు క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది, అంటే టైర్ 2 పేపర్ కరెక్షన్ చేయడానికి మీకు టైర్ 2లో వచ్చిన మార్కుల ఆధారంగానే మీకు సెలెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కోసం నేను డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ఇస్తాను, లేదా మీరు పీడిఎఫ్ మీద ఇక్కడ బ్లూ లింక్ ఉంది కదా, జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డుకు సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనేమో క్లిక్ హియర్ టు సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. లేదు మీరు అసలు కొత్తగా అప్లికేషన్ చేసుకుంటే క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో మీకు బేసిక్ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, రీనేము, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, 10th క్లాస్ రోల్ నెంబర్, మళ్ళీ రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి, పాసింగ్ ఇయర్, మీకు జెండర్, నేషనాలిటీ, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీకు ఒకవేళ పెళ్ళి అయి ఉంటే స్పౌస్ నేమ్, మీ యొక్క మొబైల్ నంబర్, ఇవన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. దాంతోపాటు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఆల్రెడీ ఒక ఓటీపీ వస్తుంది, మీ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. సో మొబైల్ ఓటీపీ అండ్ ఈమెయిల్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటీపీ మీద క్లిక్ చేయండి, ఓటీపీ వస్తే ఎంటర్ చేయండి. దాని తర్వాత మీకు ఆధార్ కార్డు ఉందా లేదా, ఆధార్తో సీడింగ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఫర్ యువర్ ఐడెంటిఫికేషన్. దాని తర్వాత మీరే పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాల్సి ఉంటుందండి, ఓకేనా, మీరే పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. సో మీ పాస్వర్డ్ మీకు నచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. దాని తర్వాత ఈ అండర్టేకింగ్ మీద టిక్ చేయండి. అండర్టేకింగ్ మీద టిక్ చేసి ప్రివ్యూ మీద సెర్చ్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ మీరు ఏమేమి చేశారనేది కనిపిస్తుందండి. సో వన్స్ కనిపించిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోండి, ఎలా వచ్చిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నంబర్కి మీకు ఓటీఆర్ నెంబర్ వస్తుంది. దాంతోపాటు ఏదైతే మీరు పాస్వర్డ్ జనరేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ అనేది వస్తుంది. ఆ పాస్వర్డ్ వచ్చిన తర్వాత క్లిక్ హియర్ టు సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ హియర్ టు సైన్ ఇన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ 10th రూల్ నెంబరు, మీ యొక్క ఇంటర్మీడియట్ 10th పాసింగ్ ఇయర్ అండ్ మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్, దాంతోపాటు క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేసినట్లయితే బేసిక్ డీటెయిల్స్తో అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి 100 రూపీస్ అయితే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ మెయిల్ క్యాండిడేట్స్ పే చేయాలి. ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్. అప్లికేషన్ ప్రాసెస్లో కూడా ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ, నన్ను ఇన్స్టాగ్రామ్లో కానీ, టెలిగ్రామ్ గ్రూప్లో కానీ, టెలిగ్రామ్ ఛానల్లో కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.